పేరు వచ్చేసి నాగేంద్ర బాబు అండి. నా స్వస్థలం వచ్చేసి రేవూరు గ్రామం, జున్నార్ కాన్స్టిట్యున్సీ. నేను హైదరాబాద్ వచ్చేసి ఒక 13 ఇయర్స్ అవుతుంది. ఒక కార్పొరేట్ సంస్థతో టైఅప్ అయ్యి అనుభవాన్ని నేర్చుకుని తర్వాత సొంతగా సంస్థలు స్థాపించి ఈరోజు సరూర్ నగర్ కానీ, అల్కాపురి కానీ, రైత్నగర్ కానీ, మీర్పేట కానీ, నంది హిల్స్లో కానీ ఓన్ బ్రాంచెస్ పెట్టడం జరిగింది. సరూర్నగర్లో బ్రాంచ్ పెట్టేటప్పుడు చాలామంది నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు నిలబడతారా అని చాలామంది అడగడం జరిగింది. నా నమ్మకం ఏంటంటే మా దగ్గర అకాడమిక్స్ అనే ఫార్ములా ఉంది. దాన్ని ఏ విధంగా పేరెంట్స్కి రీచ్ చేయగలను, చెప్పగలన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ మా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఉన్న స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. నేను ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్న కాన్ఫిడెన్స్తో నేను పేరెంట్స్ని సంప్రదించడం, పేరెంట్స్ మా మాటలను నమ్మి వాళ్ళ పిల్లల్ని అలగలగ స్కూల్స్ నుంచి తీసుకొచ్చి మా దగ్గర ఇచ్చి ఈరోజు మా పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ పిల్లలు ఏదైతే రన్ అవుతుందో టెక్నాలజీ, ఆ టెక్నాలజీకి అనుగుణంగా ఆ పిల్లల యొక్క నైపుణ్యాలని, ఆ పిల్లల యొక్క భాష ప్రావీణ్యతను, వాళ్ళ యొక్క మైండ్ పవర్ను పెంచడానికి మా టీచర్లు ఎల్లవెల్ల కృషి చేస్తారు. పేరెంట్స్ యొక్క మన్నలు పొందుతారని నేను అనుకుంటున్నాను. సో ఎప్పుడు కాంపిటీషన్లో మేము ముందుండేటట్టు, అది డిబేటింగ్ అయినా, వ్యాసెట్స్ అయినా, క్విజ్ కాంపిటీషన్ అయినా సరే మా పిల్లలు అన్ని రంగాల్లో ముందుంటారు. ఆటల్లోనైనా సరే ఈ హైదరాబాద్ లాంటి సిటీల్లో మాకు ప్లే గ్రౌండ్ దొరకడం చాలా కష్టంగా ఉండిపోయింది. అయినా జిహెచ్ఎంసీ గ్రౌండ్ వాడుకుంటూనే మా బిల్డింగ్ పైనే సొంతంగా ఒక చిన్నపాటి ప్లే గ్రౌండ్ తయారు చేసి డైలీ 1 అవర్ పిల్లలకి ఆ చిన్న ప్లేస్లో కూడా ఆడటం జరుగుతుంది. దానివల్ల మానసిక విలాసం డెవలప్మెంట్ అయ్యి క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగితే ఒక చిన్న ఐడియాతో ఇంటర్నల్ గ్రౌండ్ తయారు చేసి పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పడానికి మా వంతు మేము సహకరిస్తున్నాము. మన వాడుక భాష తెలుగు, కానీ మనం ఎప్పుడు ఇంగ్లీష్లో డెవలప్ అవ్వాలంటే ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ఈ క్రిటికల్స్ ఏదైతే ఉంటాయో ఫార్ములాస్ అవి నేర్చుకోవడం కోసం సిడిఎల్పి అనే ప్రోగ్రామ్ క్రియేట్ చేసాము. దాంతోపాటు గ్లోబల్ మైండ్ ప్రోగ్రామ్స్ అనే స్పెషల్ ప్రోగ్రామ్స్ తయారు చేసి సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ అంటారు వాటిని. సో ఎవ్రీ వీకెండ్ ఒక వీకెండ్ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్టులోంచి పిల్లలు ఈ వీక్ ఎంత రిజల్ట్ ఉంది, ఈ వీక్ ఎంత రిజల్ట్ ఉంది, వీక్ వైజ్ టెస్ట్ ద్వారా ఆ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. సో హోంవర్క్ చెకింగ్లు కానీ, క్లాస్ వర్క్ చెకింగ్లు కానీ ఇంటర్నల్నే సరిపోతున్నాయి. హోంవర్క్స్ కూడా లిటిల్ బిట్ హోంవర్క్స్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. మోర్ దాన్ హోంవర్క్ కూడా స్కూల్లోనే ఫినిషింగ్ చేస్తున్నారు. కమ్యూనికేషన్కి సంబంధించిన ప్రతి దాంట్లో పిల్లలకి ఒక ప్లే వే మెథడాలజీ ద్వారా పిల్లలకి ఇస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ని క్రియేట్ చేయడం జరిగింది. సమ్మర్ డే టైం ఏ స్లేట్ మీద రాపించేది. ఇప్పుడున్న పిల్లలకి ఏ అనే ఒక సింబల్ని ఫ్లోర్ మీద వేసి ఏ జంపింగ్ BCD లైక్ ఈ విధంగా పిల్లలకి క్రియేటివిటీగా అంటే ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలన్న చిన్న ఐడియాలజీతో వాళ్ళకి అలా గేమ్స్ క్రియేట్ చేసి అట్లా లెర్నింగ్ ప్రాసెస్ని పెంచడం జరిగింది. అండ్ పిల్లలకి ఫుల్లీ సెక్యూరిటీ 42 CC క్యామ్స్ ఉన్నాయి. సో వెంటిలేషన్ బాగుంది. సేఫ్ టైము, బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఎక్స్ట్రాడనరీ ఉన్నాయి. పిల్లలు ఇక్కడ లెర్నింగ్ కోసం ఏవైతే కావాలో మా సైడ్ నుంచి 100% ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది.